గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు జేఏఓ 2021 క్లాస్లో మనం నిన్నటి రోజున బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసాం. ఇవాళ దానికి సంబంధిత మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేద్దాం. అయితే మీరు ఎప్పటికీ టెక్స్ట్ మీద బేస్ అయి ఉంటేనే, ఎందుకంటే మీలో 2-3 అటెంప్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ దాన్ని పొందలేని పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే దీంట్లో మీరు లోటు ఏంటో తెలుసుకునే పొజిషన్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో బుక్స్ దొరుకుతాయి, దాంట్లో ఎంసీక్యూలు ఉంటాయి. ఆ ఎంసీక్యూల మీద బేస్ కాకుండా మీరు మీ అంతటి మీరు సొంతంగా ఎంసీక్యూలు తయారు చేసుకోగలిగిన సమర్థత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఏ ఎగ్జామ్ అయినా సులువుగా అటెంప్ట్ చేయగలుగుతారో, పాస్ కాగలుగుతారు. కారణం ఏంటంటే ఎంసీక్యూలు మొత్తం కూడా టెక్స్ట్ నుంచే తీసుకుంటారు. కాబట్టి టెక్స్ట్ని కనుక మీరు కూలంకషంగా చదవగలిగితే, నేను ఇచ్చిన టెస్టే కాకుండా మీ ముందు నెట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు వర్క్ చేయగలగాలి. అంతే తప్ప మీరు మీ అంతటా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునే శక్తి సామర్థ్యాలు మీరు పొందగలిగిన రోజున మాత్రమే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అంతే తప్ప ఎవరో ఇచ్చింది నేను ఇచ్చిన ఇంకొకరు ఇచ్చినా కూడా మాకున్న అందుబాటులో, మాకున్న వెసులుబాటులో మాత్రమే ఇస్తాను తప్ప మీలాగా మాకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మీ గోల్ ఏంటి? టు గెట్ దట్ సీట్ యాజ్ ఎ జిఏఓ. కానీ మాకు ఉండదు. మాకు ఏంటంటే ఆ టైం స్లాట్లో మేము ఇది చెప్పగలిగితే బాగుంటుందని అనుకుంటాం తప్పితే మాకు వేరే గోల్ ఉండదు, టార్గెట్ ఉండదు. కాబట్టి గోల్ అనేది మీకే ఉండాలి, టార్గెట్ అనేది మీకే ఉండాలి. కంప్లీట్గా మీరు ఒక టెక్స్ట్ బేస్ చేసుకోండి. తర్వాత ఏంటంటే అంతకుముందు కూడా చెప్పింది ఏంటంటే ఒక దాంట్లో నెగిటివ్ ఆన్సర్ ఉన్నప్పుడు పాజిటివ్ ఆన్సర్లు, ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒకటి నెగిటివ్ ఆన్సర్ ఉంటుంది, మిగతా పాజిటివ్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి దానికి నుంచి ఇంకొక ఎంసీక్యూ మీరు తయారు చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఇది మీకు బాగా బెనిఫిట్ అవుతుంది. లేకపోతే ఏదో విన్నామా చదివామా అనేదే ఉంటుంది తప్ప వేరే బెనిఫిట్ ఏముండదు. ఇది అందరూ పాటించాల్సినంత ముఖ్యమైన విషయం అని నేను మరొకసారి మీకు చెప్పుకుంటూ నేను ఎంటరింగ్ ఇంటు ది క్లాస్. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ పాస్బుక్, ఏ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై ది బ్యాంక్, క్యాష్ బుక్ రిలేటింగ్ టు క్యాష్ కాలం, ఏ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై ఆల్ ది బిజినెసెస్. బిజినెస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇలా బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు బ్యాంక్ రికన్సిలేషను? టు నో ది ఎర్రర్స్ కమిటెడ్ ఇన్ పాసింగ్ ద ఎంట్రీస్ ఇన్ ద బ్యాంక్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ the over and above entries passed in the passbook. అంటే దీంట్లో కారణాలని మీకు ఒక 10 పాయింట్స్ ద్వారా విశదీకరించాను. ఎటువంటి సందర్భంలో మనకు పాస్బుక్కి క్యాష్ బుక్కి డిఫరెన్సెస్ వస్తాయి అనేది ఇచ్చాము. కాబట్టి ఏంటంటే దాన్ని తెలుసుకోవడం కోసం వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ దట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ బీఆర్ఎస్, అబ్రివేషన్ బీఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. దీనివల్ల మీరు తయారు చేసిన అకౌంట్ ఏ విధంగా డిస్టర్బ్ కాకుండా ఏమవుతుందంటే మీకు ఒక రికన్సిలేషన్ అంటే ఏమవుతుంది, మీకు సమన్వయం అది ఎందుకు ఉంది, మనది ఎందుకు తక్కువ ఉంది అనేది తెలుసుకోవడం కోసం తప్ప దీంట్లో మీరు అకౌంట్ డిఫరెన్స్ మాత్రం అకౌంట్ ఆల్టరే కాదు. అసలు మీకు దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ రెక్టిఫికేషన్, దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ బట్ నాట్ రెక్టిఫికేషన్. రెక్టిఫికేషన్ అంటూ ఉండదు. ఇక్కడ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేర్డ్ by all the accountants working in a business organization. It is a regular duty of an accountant. The second one, bank reconciliation statement is prepared to reconcile balance as shown by cash book with that of cash book that's shown by the passbook. అంటే మనం క్యాష్ బుక్లో 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్ మీరు చేస్తున్నారు, మీరు ఇంటర్మీడియట్ లెవెల్లోనే చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే మనకి బ్యాంక్ కాలం ఉంటుంది, క్యాష్ కాలం ఉంటుంది. అంటే బ్యాంక్ కాలంలో ఎంట్రీస్కి తర్వాత బ్యాంకర్ ఇచ్చిన స్టేట్మెంట్కి కానీ పాస్బుక్ కానీ ది డిఫరెన్సెస్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ డిటెక్ట్ చేసిన తర్వాత, ఐడెంటిఫై చేసిన తర్వాత రికన్సైల్ చేయటం. అందుకోసమే వీఆర్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈస్ టు ప్రిపేర్ రికన్సైల్డ్ బ్యాలెన్స్ బై క్యాష్ బుక్ with that shown by the passbook of
prepared by the bank. Passbook is nothing but the ledger copy of the customer. Ledger copy of the customer. The unfavorable balance means credit balance in cash book. Unfavorable balance account ఉంటుందండి, ఓవర్డ్రాఫ్ట్ అయితేనే ఉంటుంది. If it is a loan account, credit balance in cash book. అంటే the banker is, we are utilizing the banker's money అని అర్థం. అప్పుడు we are due to bank కాబట్టి credit balance ఉంటుంది. లేకపోతే మన క్యాష్ బుక్లో ఆల్వేస్ ద బ్యాంక్ బ్యాలెన్స్ విల్ బి ఆన్ డెబిట్ సైడ్ అన్నారా. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నారా అది. సో ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఏంటనేది ఒక క్వశ్చన్ మీరు చేసుకుంటే, క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ బుక్ ఇస్ ఎ ఫేవరబుల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ బుక్ ఇస్ ఎ ఫేవరబుల్ బ్యాలెన్స్, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ బుక్. ఇవన్నీ కూడా మీకు దానికి ఆపోజిట్ ఉంటుంది. ఇది కూడా ఇంకొక క్వశ్చన్ మీరు చేసుకోవచ్చు కదా. తర్వాత ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ ఇంప్లైస్ that debit balance of cash book. Always it is an asset. It is an asset. So assets will always show debit balances. కాబట్టి ఏంటంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే పాజిటివ్ బ్యాలెన్స్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్ బ్యాలెన్స్. అంటే బ్యాంక్, వీఆర్ కీపింగ్ అవర్ మనీ విత్ ద బ్యాంక్. సో వేర్ ఇస్ ద మనీ? ద మనీ సంథింగ్ ఇన్ అవర్ క్యాష్ బాక్స్ అండ్ సంథింగ్ ఇన్ ది బ్యాంక్ బాక్స్ అనుకోండి. కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్. ఫిఫ్త్, ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇస్ ప్రిపేర్డ్ టు నో ది కాజెస్ ఫర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ ది పాస్బుక్. అంతే కదా. బ్యాలెన్స్ యాజ్ పర్ ది బ్యాంక్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్. క్యాష్ బుక్లో 2 కాలమ్స్ ఉంటాయి కదా మీకు. 2 కాలమ్స్లో ఏంటి, క్యాష్ కాలము, బ్యాంక్ కాలము. అంటే క్యాష్ యొక్క రాకడా పోకడా ఉంటుంది, బ్యాంక్ యొక్క రాకడా పోకడా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఉన్న క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంకి మన పాస్బుక్లో ఉన్న బ్యాంక్ కాలంకి మనం సమన్వయపరచుకోవడానికి వీ హ్యావ్ టు లొకేట్ ది డిఫరెన్సెస్, ఆ కాజెస్ ఏంటనేది తెలుసుకోవడం. తర్వాత ఫిఫ్త్, సిక్స్త్, డెబిట్ బ్యాలెన్స్ ఇన్ బ్యాంక్ పాస్బుక్ మీన్స్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. అంటే డెబిట్ బ్యాలెన్స్ ఇన్ పాస్బుక్, పాస్బుక్లో ఎప్పుడు కూడా మన అకౌంట్ క్రెడిట్లో ఉంటుందండి. బికాజ్ ద బ్యాంకర్ ఈజ్ ఎట్ లయబుల్ to pay back the amount which was deposited in your account, in your institution. అంటే బ్యాంకులో పెట్టిన డబ్బులు రిటర్న్ చేయాలంటే క్రెడిట్ పొజిషన్లో ఉండాలి. కానీ డెబిట్ బ్యాలెన్స్ ఇన్ బ్యాంక్ పాస్బుక్ మీన్స్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ఏంటంటే మనం బాకీ ఉంటే పరిస్థితి ఏంటంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది పాస్బుక్లో, క్రెడిట్ బ్యాలెన్స్ ఉండదు అది. సో మరి దీనికి ఆపోజిట్లో మీరు ఇవన్నీ మీరు రాసుకోండి. తర్వాత which of these statements is true about bank passbook? దీంట్లో ఈ 4 వాటిలో ఏది కరెక్ట్? పాస్బుక్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్ ఇన్ బ్యాంక్స్ అకౌంట్. బ్యాంక్ అంటే పాస్బుక్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్. అంటే మనం ఎలాగైతే బ్యాంకర్ అకౌంట్ని ఒక లెడ్జర్గా మెయింటైన్ చేస్తామో, బ్యాంకర్ కూడా మన కస్టమర్ అకౌంట్ని లెడ్జర్గా మెయింటైన్ చేస్తాడు. అంటే పాస్బుక్ అంటే అదే కదా. పాస్బుక్ అంటే అదే కదా. పాస్బుక్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్ ఇన్ ది బ్యాంక్ బుక్స్. తర్వాత 8th, ఎంట్రీ ఇన్ డెబిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఇంప్లైస్ చెక్ పేమెంట్స్, చెక్ డిపాజిటెడ్ డిజానర్డ్, చెక్ క్యాష్ విత్డ్రాన్. అంటే ఎంట్రీ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మనం డిపాజిట్ చేసినప్పుడల్లా బ్యాంకర్ విల్ క్రెడిట్ అవర్ అకౌంట్ వెన్ ఎవర్ యూ విత్డ్రా మనీ ఆర్ వెన్ ఎవర్ యూ ఇష్యూ చెక్స్ అండ్ వెన్ ఎవర్ ది చెక్ డిపాజిటెడ్ డిజానర్డ్ విల్ బి డెబిటెడ్ టు యువర్ అకౌంట్. ఎందుకంటే మనం తీసుకుంటున్నట్టు కదా డబ్బులు. క్యాష్ విత్డ్రాలంటే మనం తీసుకుంటున్నట్టు. తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ద కస్టమర్ ఇస్ రిసీవింగ్ కాబట్టి కస్టమర్ అకౌంట్కి డెబిట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎంట్రీ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఇంప్లైస్ చెక్ పేమెంట్స్, చెక్ డిపాజిటెడ్ డిజానర్డ్, క్యాష్ విత్డ్రాన్, ఆల్ ది అబౌవ్. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఎందుకంటే చెక్ ఇష్యూ చేయగానే మనం ఎవరికైతే బాకీ ఉన్నామో లేకపోతే ఎవరికైతే అడ్వాన్స్ ఇస్తున్నామో ఏదైనా కానివ్వండి, ఇచ్చినప్పుడు సూన్ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ఎ చెక్ టు హిమ్ వి విల్ సింప్లీ డెబిట్ హిజ్ అకౌంట్ అండ్ క్రెడిట్ బ్యాంకర్స్ అకౌంట్. అంతే కదా. బ్యాంకులో తీసుకోమనే కదా మనం చెక్ ఇచ్చింది. అంటే బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంక్ అకౌంట్ ద బ్యాలెన్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ విల్ బి డిక్రీజ్డ్. At the same time, the debtors account is also decreased. The creditors account is also decreased. Creditor account కాకపోతే ఒక లోన్ ఇస్తే the debtors account will be increased. అదే మీకు ఎట్లా అంటే మీకు అకౌంటింగ్ ఈక్వేషన్లో మీకు అది అర్థం అవుతుంది.
Nara, a check issued but not presented for payment is first recorded in cash book. Difference in bank balance as per bank passbook and cash book may arise on account of check issued but not presented, check issued but dishonored, డైరెక్ట్ పేమెంట్స్ బై కస్టమర్స్. ఈ మూడు కారణాల వల్ల మీకు ఇవన్నీ డిఫరెన్సెస్ ఎప్పుడు వస్తాయి? మనం చెక్ ఇష్యూ చేసాం కానీ అది పేమెంట్ తీసుకోలేదు, అటువంటిప్పుడు పేమెంట్ తీసుకోలేదు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది కానీ మన బ్యాలెన్స్ తగ్గిపోద్ది. అట్లనే చెక్ ఇష్యూడ్ బట్ డిజానర్డ్, అట్లనే డైరెక్ట్ పేమెంట్స్ బై కస్టమర్స్ మన అకౌంట్లోకి డైరెక్ట్గా వేస్తారు, మన అకౌంట్ అక్కడ పెరుగుంటుంది కానీ మనకు ఆ ఇంటిమేషన్ లేక మనం ఏం చేయము. సో ఆల్ ది అబోవ్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది డిఫరెన్స్ ఇన్ బ్యాంక్ బ్యాలెన్స్. తర్వాత 11, what will be the treatment if the starting point is favorable passbook balance when check is deposited but not cleared? What will be the treatment if the starting point is favorable passbook balance when check is deposited but not cleared? ఏంటంటే మనం చెక్ డిపాజిట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మనం బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. అంటే పాస్బుక్ తోటి క్యాష్ బుక్ని కంపేర్ చేస్తే మనకు 2 రకాలు ఉంటాయి. క్యాష్ బుక్ తోటి పాస్బుక్ని కంపేర్ చేయటం, పాస్బుక్ తోటి క్యాష్ బుక్. ఇక్కడ వీల్ ది స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఫేవరబుల్ పాస్బుక్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ ఉంటుంది అన్నారా. అప్పుడు ఏమవుతుంది, అక్కడ అది పెరిగి ఉంటుంది, ఇది మనకి పాస్బుక్ తగ్గే ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ద డిఫరెన్స్ టు ది passbook, add to the passbook balance. When the balance as per passbook is starting point, unpresented checks are subtract. When the balance as per passbook is the starting point, unpresent checks are. అంటే మనకి ఏమవుతుంది, మనకి అక్కడ మనకి ఎప్పుడైతే చెక్ ఇష్యూ చేసామో మన బుక్లో తగ్గిపోద్ది బ్యాలెన్స్, ఆటోమేటిక్గా రాస్తాం కాబట్టి. కానీ పాస్బుక్ ఇక్కడ పాస్బుక్ స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు కాబట్టి పాస్బుక్లో అమౌంట్ ప్రజెంట్ చేయలేదు కాబట్టి అలాగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే రెండు సమన్వయపరచుకోవాలంటే చేసేది ఏంటి, యూ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ దిస్ ద డిఫరెన్స్ ఆఫ్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఫ్రమ్ ది పాస్బుక్. వెన్ బ్యాలెన్స్ యాజ్ పర్ passbook is the starting point, interest allowed by bank is, when balance as per passbook is the starting point, interest allowed by bank is deducted. అంటే allowed by bank అంటే ఏంటి, మనకి ఇస్తున్న ఇంట్రెస్ట్. అంటే అక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ తగ్గు ఉంటుంది, మన దగ్గర ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి we have to deduct it, we have to subtract it the amount. అప్పుడు ఏమవుతుందంటే రెండు సమానం. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా 1-2 సార్లు వాచ్ చేయండి. వాచ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక్కొక్క పదానికి అర్థం తెలుస్తుంది. ముందు ఆ టెక్స్ట్ చదవండి, నిన్నటి టెక్స్ట్, దాని తర్వాత దీనికి వస్తే మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? దీంట్లో ఈ 4లో ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అంటున్నారు, అదేంటో చూద్దాం. వెన్ ది బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ షోస్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్, ఇట్ మీన్స్ అన్ అమౌంట్ ఈజ్ డ్యూ టు ది బ్యాంక్. దిస్ ఈజ్ రైట్. వెన్ బ్యాంక్ అంటే ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉండాలి కానీ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే అర్థం ఏంటి, ఇట్ మీన్స్ అన్ అమౌంట్ ఈస్ డ్యూ టు ది బ్యాంక్, ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది అంతే కదా. వెన్ పాస్బుక్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్, ఇట్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. ఇది కూడా కరెక్ట్, దానికి ఆపోజిట్. వైల్ ప్రిపేరింగ్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, చెక్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్లియర్డ్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ది డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ టు అరైవ్ అట్ ది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఇది కూడా కరెక్టే. వైల్ ప్రిపేరింగ్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, చెక్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్లియర్డ్ are deducted from the debit balance as per cash book to arrive at the balance as per passbook. ఏంటంటే మనం పెంచుకుని ఉన్నాము కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే కరెక్ట్ కాలేదు కాబట్టి మనం తగ్గించుకున్నట్టయితే ఆటోమేటిక్. ఇది కూడా కరెక్టే. అంటే ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. మరి ఫాల్స్ ఏంటి, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పాస్బుక్, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ పాస్బుక్. పాస్బుక్లో ఏముంటుందండి, జస్ట్ ఇట్ ఈస్ ఎ కాపీ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్ ఆఫ్ ది కస్టమర్, అంతేకాని బ్యాంక్ రికన్సిలియేషన్ దానికి సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే మీకు ఈ 3 వాటి మీద మీరు ఒక ఎంసీక్యూ తయారు చేసుకోవచ్చు అన్నారా. తర్వాత 15th, బ్యాంక్ బ్యాలెన్స్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ పర్చేజ్ బుక్, బోత్ ఏఎండ్బి. అంటే ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఏం చేస్తామండి, క్యాష్ బుక్లో ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ చూపిస్తాం. రికన్సైల్డ్ బ్యాలెన్స్ కాదు మనం చూపించేది, యాజ్ పర్ అవర్ ఎంట్రీ ద క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో అదే రాసుకుంటాం, అదే మన ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేది.
16th, when the balance as per cash book is the starting point, direct deposits by the customer are added. And the balance for cash book is the start cash book తోటి పాస్బుక్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు డైరెక్ట్ డిపాజిట్స్ ఏమైంది, కస్టమర్ చేయటం వల్ల బ్యాంకులో బ్యాలెన్స్ పెరిగింది, మన దగ్గర ఇక్కడ ఏం మార్పు లేదు. కాబట్టి ఆ అమౌంట్ ఎంతైతే ఉందో దట్ ఈస్ టు బి యాడెడ్ టు అవర్ బ్యాలెన్స్, అప్పుడు సరిపోద్ది. తర్వాత ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ క్యాష్ బుక్, నో. ఏ పార్ట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్, నో. పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, నో. నాన్ ఆఫ్ ది అబవ్, ఇవేమీ కాదు. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇవేట్లకి సంబంధం లేదు నానా. తర్వాత 18th, a bank reconciliation statement is prepared with the help of bank statement and bank column of the cash book. This is right. This is right. A bank reconciliation statement is prepared with the help of bank statement and our bank passbook and the bank column of the cash book. Bank statement and is a big column. తర్వాత 19th, when drawing up a bank reconciliation statement, if we start with a debit balance as per bank statement, the unpresented checks should be added. అంటే if you start with a debit balance as per bank statement, the unpresent checks should be added. ఎందుకంటే అక్కడ మీకు అది పెరిగింది. ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఉంటుంది. కాకపోతే అక్కడ అన్ప్రెజెంటెడ్ చెక్స్ పేమెంట్, అప్పుడు ఇది కూడా యాడ్ చేస్తేనే రెండు సమానం అవుతాయి. చూడండి, 20th, డెబిట్ బ్యాలెన్స్ ఇన్ ద డిపాజిటర్స్ క్యాష్ బుక్ విల్ షోన్ యాజ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ది బ్యాంక్ స్టేట్మెంట్. జస్ట్ ఆపోజిట్. ఎందుకు ఆపోజిట్ ఉంటుందంటే, అంటే వీఆర్ మెయింటైనింగ్ బ్యాంకర్స్ అకౌంట్ కాబట్టి వీ విల్ డెబిట్ ద బ్యాంకర్ అకౌంట్. ద బ్యాంకర్ ఇస్ డెబిట్ మెయింటైనింగ్ కస్టమర్స్ అకౌంట్ కాబట్టి ఆటోమేటిక్గా ఏముంటుంది మనకి అంటే అక్కడ లైబిలిటీ అవుతుంది, ఇక్కడ ఎసెట్ అవుతుంది. చూడండి, మనకేమో బ్యాంకర్ ఎసెట్ అవుతాడు, బ్యాంకర్కి మనం లైబిలిటీ అవుతాం. ఎందుకంటే మన డబ్బులు మనకి ఇవ్వాలి తిరిగి అన్నారా. అది తర్వాత when preparing a bank reconciliation statement, if you start with a debit balance as per cash book, checks issued but not presented within the period should be added. అంతే కదా, when preparing bank, if we start with a debit balance as per the cash book, checks issued but not presented within the period should be added. అంటే మనం ఇష్యూ చేసాము, అక్కడ ప్రజెంట్ కాలేదు కాబట్టి మన దగ్గర ఇక్కడ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. కానీ మనం అది అక్కడ తగ్గలేదు కాబట్టి మనం హ్యావ్ టు యాడ్ దెమ్. వెన్ ది బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్, అన్కలెక్టెడ్ చెక్స్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్ ఇన్ ది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. వెన్ ది బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్తో మనం స్టార్ట్ చేస్తే అన్కలెక్టెడ్ చెక్స్ అంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంకులో చెక్కులు వేసామో కలెక్షన్ కోసం మనం ఆటోమేటిక్గా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాం. కానీ మరి అక్కడ కలెక్ట్ కాలేదు కాబట్టి ఏం చేయాలి, రెండు సమానం చేసుకోవాలంటే అప్పుడు సబ్స్ట్రాక్ట్ ది అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ యాజ్ డిపాజిట్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 23, ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్ టు నో ది కాజెస్ ఫర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ ది పాస్బుక్. ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది బ్యాంక్ అకౌంట్ హోల్డర్. ఎవరైతే అంటే కస్టమర్ అన్నట్టు బ్యాంక్ అకౌంట్ హోల్డరే తయారు చేస్తాడు, అంతేకాని బ్యాంకు తయారు చేయదు, గవర్నమెంట్కి సంబంధం లేదు, ద యూజర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధం లేదు. ద డిఫరెన్స్ in the balance of both the cash book and the passbook can be because of errors in regarding the entries either in the cash book or in the passbook. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడైనా ఎర్రర్స్ జరిగి ఉండొచ్చు, అక్కడైనా ఎర్రర్స్ జరిగి ఉండొచ్చు. మీరు ఆ 10 పాయింట్లు ఒకసారి చదవండి, చదివితే మీకు పూర్తిగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఈ 25 పాయింట్స్తో ఆపుతాను. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మిగతాది కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత మీకు మళ్ళీ ఇంకొక మార్క్ టెస్ట్ మీకు ప్రజెంట్ చేస్తాను. టిల్ దట్ మూమెంట్ యూ ప్లీజ్ వాచ్ మై క్లాస్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ కన్ఫ్యూజన్ ఆర్ ఎనీథింగ్ మిస్టేక్స్ ఇన్ ప్రజెంటింగ్ ఫ్రమ్ మై సైడ్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఇన్ ది కామెంట్ సెక్షన్ టు క్లారిఫై యువర్ డౌట్ and to confirm the doubt. Thank you very much. Good day.